వికాసం అనేది సర్పిలాకారంగా సాగుతుందనడానికి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3. వికాసం స్థిరమైన వేగంతో రేఖీయంగా కొనసాగదు. 5వ తరగతి ప్రారంభం మరియు ముగింపు మధ్య ఒక తల్లి తన కొడుకులో 4 మార్పులను గమనించింది. వాటిలో పూర్తిగా పెరుగుదల అని చెప్పగలిగినది. ఆన్సర్ ఆప్షన్ 2. అతని అల్మారా యొక్క పై పొరను చేరుకోవడం అనేది పెరుగుదల. పిల్లల్లో అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, బడి ఎగ్గొట్టడం, దొంగతనం చేయడం వంటి వాటిని గమనించినప్పుడు ఈ అంశం బాగా లేనట్లు భావించాలి. ఆన్సర్ ఆప్షన్ 1. పిల్లవాడి సాంఘిక సర్దుబాటు. గ్రేడ్ 2లో చదువుతున్న విన్నీ కూడిక లేదా తీసివేతలకు సంబంధించిన సమస్యలను విడివిడిగా పరిష్కరించగలదు. ఒక ప్రతిభా పరీక్షలో కూడిక మరియు తీసివేత భావనల కలయికతో కూడిన సమస్య ఆమెకు ఇవ్వబడినది. విన్నీ కూడిక మరియు తీసివేత భావనలను ఉపయోగించి సమస్యను పరిష్కరించింది. పియాజే ప్రకారం ఇది. ఆన్సర్ ఆప్షన్ 4. సమతుల్యత. ఎరిక్సన్ ప్రకారం 6 నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లల ఉపాధ్యాయుడు లేదా తల్లిదండ్రులు పిల్లవాడి పని పట్ల సంతృప్తి వ్యక్తం చేయకపోతే పిల్లవాడిలో ఈ భావన కలుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3. న్యూన్యత. చామ్స్కీ ప్రకారం భాషా సముపార్జన. ఆన్సర్ ఆప్షన్ 2. సహజ సిద్ధమైనది. క్రింది వాటిలో ఒకటి తప్ప మిగతావన్నీ విభిన్న ఆలోచన సామర్థ్యాలు. ఆన్సర్ ఆప్షన్ 4. సాంప్రదాయ. వంద ప్రశ్నలతో కూడిన ఒక ప్రామాణిక ప్రజ్ఞా పరీక్షలో 55 స్కోర్ చేసిన పిల్లలను 12 సంవత్సరాల మానసిక వయస్సుగా పరిగణిస్తారు. ఆ పరీక్షలో రాజు అనే 8 ఏళ్ల బాలుడు 55 గణను సాధించారు. రాజు యొక్క ప్రజ్ఞాలబ్ధి 150. తమ పిల్లల జీవితంలో సంబంధం లేనట్టుగా ఉండే తల్లిదండ్రుల పెంపక శైలి జోక్యరహితం. కొత్తగా పుట్టిన తన సోదరుడిని ఇష్టపడని ఒక 8 ఏళ్ల బాలుడు చాలా శ్రద్ధగల, సహాయం చేసే మరియు రక్షించే అన్నయ్యగా మారాడు. ఈ ఉదాహరణలో బాలుడు ఉపయోగించే రక్షక తంత్రం ప్రతిచర్య ఉద్భవం. ఒక వ్యక్తి ఏదైనా ఒక లక్షణంలో అత్యల్ప మరియు అత్యధిక స్థాయిల మధ్యన ఎక్కడ నిలిచేది నమోదు చేయడానికి ఉపయోగించే సాధనం. ఆన్సర్ ఆప్షన్ 4. నిర్ధారణ మాపని. ఒక ప్రశ్నావళిలో నమూనా అంశం ఈ విధంగా ఉంది. విదేశాల్లో చదువుకునే ఈ అవకాశం మీకు ఏ విధాలుగా సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ రకమైన ప్రశ్నావళి. ఆన్సర్ ఆప్షన్ 1. పాక్షికంగా నిర్ధారితమైనది. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 2. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణను ప్రారంభించడం దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2. డైనింగ్. రజిత మంచి స్వెట్టర్లు అల్లడం నేర్చుకుంది, కానీ కొన్ని రకాల కారణాల వల్ల ఆపివేసింది. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అల్లడం ప్రారంభించినప్పుడు తనకు కష్టం అనిపించింది. ఇది థార్ండైక్ యొక్క ఈ అభ్యాస నియమానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 1. నిరుపయోగ నియమం. ఒక అనుభవం లేని వైద్య విద్యార్థి శస్త్రచికిత్స చేయడం ఎలా నేర్చుకుంటాడు? ఆన్సర్ ఆప్షన్ 4. పరిశీలనాత్మక అభ్యసనం. తన తండ్రి తనను పిక్నిక్కి వెళ్ళనివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన శివాని తన పుస్తకాలు, బ్యాగ్ మరియు బోట్లను విసిరివేసింది. శివాని ప్రదర్శించిన చర్యలు ఈ రంగంలోకి వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 3. చలనాత్మక రంగం. ప్రేరణ చక్రం యొక్క సరైన క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3. అవసరాలు, ఉత్సుకత, చర్య, గమ్యం, అవసరం తీరడం. సరస్వతి మొదట మామిడికాయ పచ్చడి చేయడం, ఆ తర్వాత టమాటా పచ్చడి చేయడం నేర్చుకుంది. ఆమె తరువాత టమాటా పచ్చడి చేయడానికి ప్రయత్నించినప్పుడు మామిడికాయ పచ్చడి చేసే విధానంతో అయోమయానికి గురయ్యింది. దీనికి కారణం? ఆన్సర్ ఆప్షన్ 4. పురోగమన అవరోధం. శ్రీనివాస్ తన కూతురు ప్రతి చిన్న విషయానికి భయపడడం గమనించాడు. తనను తాను రక్షించుకోగల బలమైన అమ్మాయిగా ఎదగడం గురించి అతను తన కుమార్తెతో మాట్లాడుతూ ఉంటాడు.
అతని ప్రభావం అతని కుమార్తె ఆలోచన విధానంలో మార్పు తెచ్చింది మరియు ఆమె తనకు మరియు ఇతరులకు కూడా సహాయకారిగా ఉండేందుకు టైక్వాండోలో చేరింది. శ్రీనివాస్ తన కూతురిలో ఈ అంశానికి సంబంధించిన మార్పు తీసుకువచ్చాడు. ఆన్సర్ ఆప్షన్ 1 వైఖరి. నవీన్ తల్లిదండ్రులు చదువుకోలేదు. నవీన్ తన మారుమూల గ్రామ పాఠశాల నుండి అత్యుత్తమంగా తన మాధ్యమిక స్థాయి విద్యను పూర్తి చేశాక వారి గ్రామానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప నగరంలోని కళాశాలలో చేరారు. నవీన్ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల అతను అంతకుముందు కంప్యూటర్ మరియు ఇతర సాంకేతిక పరికరాలు ఉపయోగించలేదు. ఇప్పుడు అవి ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మరియు అతని సహ విద్యార్థుల కంటే వెనకబడుతున్నాడు. నవీన్ ఈ విషయంలో వెనుకబడుటకు ఇవి కారణంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, బి మాత్రమే. భౌగోళిక ప్రదేశం, సామాజిక ఆర్థిక స్థితి. వికలాంగుల హక్కుల చట్టం 2016లో చేర్చబడిన హిమోఫీలియా, తలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధులు. ఆన్సర్ ఆప్షన్ 4 రక్త సంబంధ రుగ్మతలు. ఇది అభ్యాసకులు ఏమి మరియు ఎలా అభ్యసించాలో నిర్ణయించే క్రమబద్ధమైన ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపాధ్యాయ ప్రణాళిక రచన. బ్రూనర్ ప్రకారం అభ్యసనం ఈ విధంగా జరగాలి కనుక ఉపాధ్యాయుడు నిర్దిష్ట కృత్యాన్ని ప్రదర్శించాలి మరియు విద్యార్థులు వారి ఆవిష్కరణల ద్వారా సాధారణీకరణలు చేయడానికి ప్రోత్సహించాలి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆగమనాత్మకంగా. తరగతి గది నిర్వహణ యొక్క కింది సూత్రాలలో ఏది సమర్థవంతమైన బోధనలో సహాయపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఏ, బి, సి, డి అన్నీ సరైనవే. క్రింది వాటిలో పునఃస్మరణ లేదా గుర్తింపు పరీక్షల ద్వారా పరీక్షింపబడే వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి మాత్రమే. భావనలు, సాధారణీకరణలు. క్రింది వాటిలో తోటి విద్యార్థుల పట్ల సత్సంబంధం మరియు సహానుభూతిని పెంపొందించడానికి ఎక్కువ అవకాశం ఉన్న పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 సాకార అభ్యసనం. నిదాన అభ్యాసకులతో వ్యవహరించేటప్పుడు కింది వాటిలో ఒక దానిని నివారించాలి. ఆన్సర్ ఆప్షన్ 3. క్రింది వాటిలో ఒకటి ఐసిటిలో ఇన్పుట్ సోర్స్. ఆన్సర్ ఆప్షన్ 1 అప్లికేషన్ సాఫ్ట్వేర్. క్రింది వాటిలో క్రీడపై ప్రభావం చూపే కారకాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 వయస్సు, లింగం, సంస్కృతి, సామాజిక వర్గం అనేవి క్రీడపై ప్రభావాన్ని చూపుతాయి. చాణక్య చాలా ప్రతిభావంతులైన విద్యార్థి అయినందున అతనిని ఉపాధ్యాయులు ప్రశంసించారు. అందువలన అతను మంచి సాంఘిక, ఉద్వేగ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఇది ఈ వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధంతో కొనసాగుతాయి. క్రింది వాటిలో ఒకటి జీవితాంతం కొనసాగదు. ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుదల. క్రింది వాటిలో ఒకటి శైశవ దశ యొక్క సాంఘిక లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 సహనం. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 నైతిక విలువలు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుండి మాత్రమే పొందబడతాయి అనేది కోల్బర్గ్ యొక్క సిద్ధాంతానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి అనుగుణంగా ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు అవాస్తవమైన అంశంపై ఒక అసైన్మెంట్ ఇచ్చింది. ఇక్కడ విద్యార్థులు ఈ దశకి చెందుతారు. ఆన్సర్ ఆప్షన్ 2 అమూర్త ప్రచాలక దశ. క్రింది ఉదాహరణలో ఒకటి కార్ల్ రోజర్స్ చెప్పినట్లుగా ఒక వ్యక్తికి వాటి గురించిన నిజమైన స్వీయ భావం మరియు వారి అనుభవానికి వచ్చే స్వీయ భావానికి మధ్య సారూప్యత వివరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఆకాష్ చాలా నిజాయితీగా ఉండాలనుకుంటాడు. అతని తండ్రి నిజాయితీగా ప్రవర్తించే ప్రతి సందర్భానికి బహుమతి అందజేస్తాడు. క్రింది వాటిలో ఆలోచనను సూచించే కృత్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఒక అమ్మాయి సుడోకు పజిల్ను పరిష్కరించడం. బాటియా నిష్పాదన పరీక్షల బ్యాటరీ 1. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తిగత నిష్పాదన పరీక్ష.
తన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆమెకు సోకిన వ్యాధి ఫలితంగా విజయేందర్ శారీరకంగా బలహీనంగా ఉన్నాడు. దాని కారణంగా అతను తీవ్రమైన న్యూనతాభావాన్ని కలిగి ఉన్నాడు. విజయేందర్లోని న్యూనతా మూర్తిమత్వానికి దోహదపడిన కారకం పరిసరం. క్రింది వాటిలో దేన్ని పిల్లల్లో ప్రవర్తన సమస్యగా పేర్కొనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 సాధారణ ఆందోళన, అసహనం, బడి ఎగ్గొట్టడం, ఉపసంహరణ అనేవి పిల్లల్లో ప్రవర్తన సమస్యగా చెప్పవచ్చు. కీర్తి తరగతిలో మొదట చాలా చురుకైన మరియు స్నేహపూర్వకంగా ఉండే గ్రేడ్ 2కు చెందిన విద్యార్థిని. నెమ్మదిగా తనకు తాను ఒంటరిగా ఉండడం ప్రారంభించింది మరియు తరగతి గది కృత్యాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఉపాధ్యాయుడు దీన్ని గమనించి కీర్తికి సహాయం చేయాలనుకున్నాడు. కీర్తి ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉత్తమ పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి అధ్యయన పద్ధతి. రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో రోజురోజుకు వివిధ రంగాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో సాంఘిక వికాస ప్రక్రియను కొన్ని సంవత్సరాలు అధ్యయనం చేయాలనుకుంది. దానికి తగిన పరిశోధన రూపకల్పన, అనుదైర్ఘ్య. క్రింది వాటిలో అభ్యసన ఫలితం కానిదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసన అనుభవాన్ని అందించడం. రాహుల్ టీచర్ వీక్లీ రిపోర్ట్ కార్డులో అతని ప్రవర్తనపై చాలా సానుకూల వ్యాఖ్యలను పంపారు. రాహుల్ తండ్రి అతని ఖాళీ సమయాన్ని బట్టి రాహుల్కు అతని టీచర్ నుంచి వచ్చిన సానుకూల వ్యాఖ్యలకు రాహుల్ ఎంపిక చేసుకున్న వివిధ వస్తువులను బహుమానంగా అందజేస్తున్నాడు. ఇది ఈ రకమైన పునర్బలన నియమం. ఆన్సర్ ఆప్షన్ 1 చరశీలత పునర్బలన నియమం. శాస్త్రీయ మరియు కార్యసాధక నిబంధన మధ్య వ్యత్యాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధనను టైప్ S నిబంధనమని, కార్యసాధక నిబంధనను టైప్ R నిబంధనమని పిలుస్తారు. ఒక చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రులతో కలిసి కొత్త ప్రదేశానికి వెళ్ళి ఏదో చూస్తూ తప్పిపోయాడు. అతని వారి కోసం చుట్టూ చూస్తున్నప్పుడు అతనికి పార్కింగ్ మార్గం చూపుతున్న సైన్ బోర్డు కనిపించింది. అతనికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. పార్కింగ్కి వెళ్ళి వారిని కలవవచ్చని కారు వద్ద వేచి ఉన్నాడు. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి. బండూరా ప్రకారం ఒక వ్యక్తి పరిసరాల్లోని ప్రత్యామ్నాయాల నుండి ప్రతిస్పందనలు ఎంపిక చేసుకుంటాడు. మనం ఒక వ్యక్తి శీలం గురించి మాట్లాడుతున్నప్పుడు వారిలోని దీనికి సంబంధించిన అత్యున్నత స్థాయి గురించి మాట్లాడినట్టు. ఆన్సర్ ఆప్షన్ 4 భావావేశ రంగం. అంతర్గత ప్రేరణకు సంబంధించిన ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రైవేట్ ఆసుపత్రుల వారు పెద్ద ఎత్తున పారితోషికం ఇస్తామన్నప్పటికీ పేదలకు సహాయం చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే నైపుణ్యం కలిగిన వైద్యుడు. పునఃస్మరణ, గుర్తింపు, పొదుపు లాంటివన్నీ స్మృతిని కొలిచే పద్ధతులు. కింది వాటిలో ఒక పరిస్థితి నుంచి మరొక పరిస్థితికి అభ్యసన బదలాయింపు చేయడంలో సహాయపడే వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 మునుపటి అనుభవం, అంశాల్లో సారూప్యత, అంతర్దృష్టి. మృదుల 8వ గ్రేడుకు సైన్స్ బోధిస్తుంది. విద్యార్థులు ఆమె తరగతి కోసం వేచి చూస్తారు, ఎందుకంటే ఆమె తన విద్యార్థుల వ్యక్తిత్వానికి గౌరవాన్నిస్తుంది మరియు ఆమెతో మరియు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అనుమతినిస్తుంది. మృదులకు ఆమె విద్యార్థులతో ఉన్న సంబంధం ప్రజాస్వామ్య. వికలాంగుల హక్కుల చట్టం 2016లో భాషణ మరియు భాషా వైకల్యత ఈ వర్గం కింద చేర్చబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ 4 శారీరక వైకల్యత. తరగతి గది బోధనలో ఏ సాంకేతికత, సాధనం మరియు వ్యూహం ప్రయోజనకరంగా ఉంటాయో ఉపాధ్యాయుడు ఎప్పుడు నిర్ధారించగలడు? ఆన్సర్ ఆప్షన్ 1 పోస్ట్ యాక్టివ్. కింది వాటిలో ఒకటి బ్రోనర్ వివరించిన 3 క్రమశ్రేణి పద్ధతుల్లో ఒకటి కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 మూర్త. యుక్త వయస్సు అమ్మాయి ఊర్వి కొత్త రాష్ట్రంలోని కొత్త స్కూల్లో చేరింది మరియు ఆమెను అంగీకరించడంలో ఇతర క్లాస్మేట్ల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆమె నిరాశను చూసి ఆమె తండ్రి సహాయం కోసం ఆమెను కౌన్సిలర్ వద్దకు తీసుకువెళ్ళాడు. కౌన్సిలర్ ఊర్విని ఆమె స్థితికి ఆమె విశ్లేషించి సమస్యను గుర్తించి ఆమె ప్రయత్నించగలిగే పరిష్కారాన్ని రూపొందించుకోలా చేశారు. ఇది ఈ రకమైన మంత్రణం. ఆన్సర్ ఆప్షన్ 3 అనిర్దేశక మంత్రణం.
క్రింది వాటిలో ఒకటి ఎన్సీఎఫ్ 2005లో పేర్కొన్న విధంగా పాఠశాలల్లో పిల్లలకు శారీరక అసౌకర్యాన్ని కలిగించదు. ఆన్సర్ ఆప్షన్ 2 ఎయిర్ కండిషన్ లేని తరగతి గదులు. ఆన్సర్ ఆప్షన్ 2 ఎయిర్ కండిషన్ లేని తరగతి గదులు. ఒక మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడు జంతువుల మరియు వాటి నివాస స్థలంపై పాఠాన్ని పరిచయం చేయాలనుకుని తన తరగతిని ఇలా ప్రారంభించారు. మనము ఆట ఆడే ఆటగాళ్ల సమూహాన్ని టీం అని పిలుస్తాము. కానీ ఏ జంతువుల సమూహాన్ని టీం అని పిలుస్తారో మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలిసిన జంతువుల గురించి కొన్ని వాస్తవాలతో మీరందరూ తదుపరి తరగతికి రావాలని కోరుకుంటున్నాను. తద్వారా మనము జంతువుల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చు. ఉపాధ్యాయుడు అవలంబించిన బోధనా పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 పరిశోధన ఆధారిత అభ్యసనం. కాలుష్యం నుండి నగరాలను ఎలా రక్షించాలి అనే అంశంపై ఆలోచనలు రేకెత్తించే కృత్యం చేయడానికి ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో కూర్చున్నాడు. ఇక్కడ నిర్వహించనున్న సమూహ కృత్యం. ఆన్సర్ ఆప్షన్ 4 మేధో మదనం. బోధన అభ్యసన వనరులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 పెరుగుదల మరియు వికాస ప్రక్రియలో అనువంశికత మరియు పరిసరాలు రెండూ పాత్ర పోషిస్తాయని చెప్పినప్పుడు ఉపాధ్యాయుడు ఏ చర్యను సమర్థించబడతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మాత్రమే. బ్రూనర్ ప్రకారం ఆవిష్కరణ ద్వారా అభ్యసనం జరగడానికి విద్యార్థులను దేనికి ప్రోత్సహించాలి? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్బౌద్ధిక అంచనాలు వేయడం. పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశలో ఉన్న పిల్లవాడు తన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని గురించి ఈ విధంగా తెలుసుకుంటాడు. ఆన్సర్ ఆప్షన్ 3 చర్యలు. పౌర సామర్థ్యానికి అవసరమైన బౌద్ధిక నైపుణ్యాలు మరియు భావనల వికాసం ఈ దశలో ఆశించబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 కౌమార దశ. చాణక్య 5 సంవత్సరాల బాలుడు కుటుంబ సమావేశం జరిగినప్పుడు అతను ఏదో ఒక కృత్యంతో వచ్చి అందరినీ ఆడమని అడుగుతాడు. అతని తల్లి దీనిని ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే ఎరిక్సన్ ప్రకారం ఇది ప్రవర్తన యొక్క ఈ సానుకూల అంశాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని ఆమె నమ్ముతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 చొరవ. కార్ల్ రోజెస్ ప్రకారం క్రింది వాటిలో ఒకటి మంచి మానసిక ఆరోగ్యానికి సంకేతం. ఆన్సర్ ఆప్షన్ 1 తనను తాను ఉన్నదున్నట్లుగా అంగీకరించడం. విభిన్న సంస్కృతులు, ప్రదేశాలు, ఆహారం మొదలైన వాటి గురించి మరింత తెలుసుకోవడానికి ఒక 70 ఏళ్ల వ్యక్తి కొత్త ప్రదేశాలు సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఉత్సాహంగా ఉండడాన్ని దీనికి ఆపాదించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 ఆసక్తి. ఒకే బిందువు దగ్గర కలిసే ఆలోచన సమైక్య ఆలోచన. స్వీయ భావన అనేది సొంత అనుభవం మరియు ఫలితాల నుండి ఒకరు తన గురించి తాను చేసుకునే తీర్పు. రక్షక తంత్రాలు మరియు వాటి ఉదాహరణల సరైన జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 A, B రెండూ సరి అయినవే. ఏదైనా నిర్దిష్ట అంశంలో సహాయం అందించడానికి వ్యక్తి యొక్క చరిత్రను విశ్లేషించే అధ్యయన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. విక్రాంత్కు క్రికెట్పై మక్కువ ఎక్కువ. ఏదో ఒకరోజు టీమిండియాలో భాగస్వామి అవ్వాలను తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. విక్రాంత్ నిర్దేశించుకున్న లక్ష్యం ఏ కారకానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాసకుడు. కవిత తన 2 ఏళ్ల కొడుకును ప్లే స్కూల్లో కాకుండా ప్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించాలి అనుకుంది. ఆమె సోదరి, తొందరపడకు, ఈ అభ్యసన సిద్ధాంతాన్ని చూడు, ఇది పిల్లవాడు అభ్యసనానికి సిద్ధమయ్యేంత వరకు మనం వేచి ఉండాలని చెబుతుంది అని అన్నది. ఆన్సర్ ఆప్షన్ 4 యత్నదోష సిద్ధాంతం. ఒక నిబంధిత ఉద్దీపన నిబంధన లేకుండా చేయడం విరమణ. కింది వాటిలో కార్యసాధక నిబంధనలో మొదటగా వచ్చేది ప్రతిస్పందన. శైలజ తనకిష్టమైన టీవీ సిరీస్ను చూసి ఒక NGO ప్రారంభించి ప్రజలకు సహాయం చేయడం ప్రారంభించింది. ఇక్కడ జరిగిన అభ్యసనం పరిశీలనాత్మక అభ్యసనం. క్రింది వాటిలో ఉన్నతమైన సంజ్ఞానాత్మక సామర్థ్యాలను కలిగి ఉన్న అభ్యసనాన్ని వివరించడానికి ఉద్భవించిన అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. రిహార్సల్స్ అనేది దీనికి సంబంధించిన ప్రక్రియ. దీర్ఘకాలిక నిల్వ.
కింది ఇచ్చిన స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 3. స్టేట్మెంట్ ఏ సరైనదే మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణ ఇస్తుంది. క్రింది వాటిలో ఒకటి అభ్యాసకులలో సాంఘిక సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిష్కరించడంలో సహాయం చేయదు. ఆన్సర్ ఆప్షన్ 4. విభజన. కింది వాటిలో బుద్ధిమాంద్యులకు సహాయపడే వ్యూహాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. బి మరియు సి మాత్రమే. ప్రదర్శన, సామూహిక కృత్యాలు. సహచర అభ్యసన పద్ధతిని ఉపయోగించడంలో ఉపాధ్యాయుడు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లలో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ 1. అభ్యాసకులందరి భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. ప్రభావవంతమైన ఉపాధ్యాయురాలు. ఆన్సర్ ఆప్షన్ 2. తన బలహీనతలను సరిదిద్దుకోవడానికి స్వీయ అంచనాలను నమ్ముతుంది. ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టులలో బోధన అందించడానికి ఉపయోగించే ఉత్తమ పద్ధతి బృంద బోధన. అభ్యసనానికి ఉద్దీపన మరియు పునర్బలం ఈ దశలో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1. ఇంటరాక్టివ్ దశ. ఐసిటి ఈ విషయంలో ప్రధాన పాత్ర ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1. క్రియాత్మక అభ్యసనం మరియు మూల్యాంకనంలో ఐసిటికి ప్రధాన పాత్ర ఉంటుంది. విద్యార్థి స్వయం ప్రతిపత్తిని అనుమతించని ఉపాధ్యాయుని నాయకత్వ శైలి నిరంకుశ. క్రింది వాటిలో ఒకటి నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యం కాదు. ఆన్సర్ ఆప్షన్ 2. బోధన అభ్యసన ప్రక్రియను పరీక్ష కేంద్రీకృతం చేయడం అనేది నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యం కాదు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాలలో పిల్లల ఎలిమెంటరీ దశకు ప్రవేశాన్ని ఈ కారణంగా నిరాకరించరాదు. ఆన్సర్ ఆప్షన్ 2. ఏ మరియు బి. సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ. వైగాట్స్కీ ప్రకారం ఒక పిల్లవాడు కొంత సహాయంతో ఏమి చేయగలడు అనే దానిని వాస్తవ వికాస స్థాయి సూచిస్తుంది. స్టేట్మెంట్ బి. సంభావిత వికాస స్థాయి పిల్లవాడు స్వతంత్రంగా ఏమి చేయగలడో సూచిస్తుంది. ఆన్సర్ ఏ, బి రెండూ కాదు. ఉపాధ్యాయులకు పెరుగుదల మరియు వికాస సూత్రాల సరైన పరిజ్ఞానం ఉండాలి అనే దానికి మద్దతునిచ్చే స్టేట్మెంట్లను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ. ఉపాధ్యాయులు పిల్లల వికాస దశలకు అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియను ప్రణాళిక చేసుకోవచ్చు. స్టేట్మెంట్ బి. ప్రతి పిల్లవాడు భిన్నంగా ఉంటాడు కాబట్టి అభ్యసన అనుభవాలు ప్రతి పిల్లవాడి సామర్థ్యాలపై ఆధారపడి ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 1. ఏ మరియు బి రెండూ సరి అయినవే. బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2. పిల్లలలో అభ్యసన సంసిద్ధత సహజంగా వచ్చే వరకు ఉపాధ్యాయులు వేచి ఉండాలి అనేది సరికాని అంశం. ఇంట్లో అతిథులు ఉన్నప్పుడు బిగ్గరగా కేకలు వేసినందుకు శశి అనే చిన్న అమ్మాయిని ఆమె తల్లి మందలించింది. కొంతసేపటి తర్వాత శశి తన తల్లికి తన భావాన్ని సూచించే ఒక డ్రాయింగ్ని చూపించి అందులో పెద్దలు సంతోషకరమైన ముఖాలతో ఉండగా దూరంగా ఒక చిన్న అమ్మాయి విచారంగా ఉంది. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో పిల్లలు ఇలా చేయగలరు. ఆన్సర్ ఆప్షన్ 3. పూర్వ ప్రచాలక దశ. వివిధ ఆటలు ఆడే సామర్థ్యం పొందడానికి అవసరమైన కండరాల బలం పెరగడం ఈ దశలో ప్రారంభమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4. ఉత్తర బాల్య దశ. విద్యార్థి పాఠశాల వయసు గల పిల్ల. పాఠశాలలతో పాటు ఆమె అనేక సహపాఠ్య కార్యక్రమాలకు కూడా హాజరవుతుంది. ఆమె వివిధ పనులకు మంచి ప్రశంసలు పొందుతున్నందున ఆమెను మరింత నైపుణ్యాన్ని సాధించడానికి కష్టపడి పనిచేస్తుంది. విద్యార్థి ఉన్న ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశ. ఆన్సర్ ఆప్షన్ 4. శ్రమశీలత, నూన్యత. కాల రోజస్ ప్రకారం తన సహాయార్థుల వ్యక్తిగత వృద్ధిని సులభతరం చేసుకోవడంలో మంత్రనొకుడికి కింది వాటిలో ఒకటి సహాయం చేయదు. ఆన్సర్ ఆప్షన్ 3. విమర్శ. తమ చదువులో తగిన స్థాయిలో ఉన్న విద్యార్థులను కూడా వృత్తిని ఎంచుకునే ముందు వారి సహజ సామర్థ్యాన్ని తెలుసుకోవాలని సూచిస్తారు. ఎందుకంటే సహజ సామర్థ్యం దీనిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2. నిర్దిష్ట సామర్థ్యం. లక్ష్మి ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుతిళ్ళు తయారు చేసి అవి విక్రయించే చిన్న చిరుతిళ్ళ కౌంటర్లు నడుపుతుంది. ఉదయం నుంచి పనిచేసిన ఆమె సాయంత్రం కూడా అంతే సులువుగా పనిచేస్తుంది. ఇలా చేయడానికి కారణం లక్ష్మి ఇది పెంచుకోవడం. ఆన్సర్ ఆప్షన్ 1. అలవాటు. శ్రద్ధ తన 14 ఏళ్ల కొడుకుని మొదటిసారి ఒంటరిగా హాస్టల్కి పంపుతుంది. అతని ఎయిర్పోర్ట్లో దించే ముందు చెక్ ఇన్, సెక్యూరిటీ కౌంటర్ల ద్వారా ఎలా వెళ్లాలో, బోర్డింగ్ మరియు ల్యాండింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ క్యాబ్లో హాస్టల్కి ఎలా వెళ్లాలో చెప్పింది. ఈ రకమైన పెంపక శైలి అధికారియుత. కింది వాటిలో ఒకటి మంచి మానసిక ఆరోగ్యం యొక్క లక్షణం కాదు.
ఆన్సర్ ఆప్షన్ 1. తనదైన ఊహల ప్రపంచంలో జీవించడం అనేది మంచి మానసిక ఆరోగ్యం ఉన్న లక్షణం కాదు. మనం చూస్తున్నప్పుడు మనం పరిశీలిస్తున్నామని చెబుతాము. ఈ పరిశీలన అనేది ఒక అధ్యయనంగా పరిశీలన నుండి విభిన్నంగా ఉంటుంది. ఒక అధ్యయనంగా పరిశీలన ఎలా ఉంటుంది? లక్ష్య నిర్దేశితం. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలకు సంబంధించి సరైన జతలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. ఏ మరియు సి మాత్రమే సరి అయినవి. తల్లిదండ్రులతో కలిసి టూర్కి వెళ్ళిన 8 ఏళ్ల సంతోష్ హోటల్ నుండి బయటికి వచ్చి కొత్త ప్రదేశాలను చూస్తూ కొన్ని వీధుల్లో నడిచాడు. చాలా దూరం వచ్చి దారి తప్పిపోయాడని గ్రహించి ఎలాంటి లాజిక్ లేకుండానే హోటల్కు చేరుకునే వరకు యాదృచ్ఛికంగా పరిగెత్తాడు. ఇది ఈ అభ్యాసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2. యత్న దోష అభ్యసనం. అన్ని జీవులు ఒకేలా ఉండవని పిల్లవాడు తెలుసుకునే భావన విచక్షణ. మీనా తన కూతురు శ్రీకి వారం మొత్తంలో గణిత సమస్యలు పరిశీలించినందుకు గాను ప్రతి వారాంతంలో ఒక బహుమతి ఇచ్చింది. మంగళవారం శ్రీ ప్రతి సమస్యలను పరిష్కరించింది. ఆ రోజు స్త్రీకి లభించే బహుమతుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 0. చిన్నపిల్లలు వారు అనుసరించడానికి ఇష్టపడతారు కాబట్టి పెద్దలు ఎల్లప్పుడూ పెద్ద పిల్లలను సరిగ్గా ప్రవర్తించాలని నొక్కి చెబుతారు. ఇక్కడ ప్రస్తావించిన అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 3. అనుకరణ, పరిశీలన, మోడలింగ్. ఒక విద్యార్థి మెడికల్ కోర్సులో ప్రవేశానికి సన్నద్ధమవుతున్న సమయంలో సంబంధిత సబ్జెక్టుల్లో తన సామర్థ్యం ఆధారంగా ఆ సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి సమయాన్ని కేటాయించడం ద్వారా తన సన్నద్ధత ప్రణాళిక వేసుకున్నాడు. అందుకు తగ్గట్టుగా సిద్ధమయ్యి సీటు దక్కించుకున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2. అంతర్దృష్టి అభ్యసనం. జోక్య సిద్ధాంతం ద్వారా వివరించినట్టు విస్మృతి అంటే సాధారణ విస్మృతి. ఒక వ్యక్తిలో గల ఆసక్తి కారణంగా ఆ కృత్యాన్ని చేసినట్లయితే అది. ఆన్సర్ ఆప్షన్ 4. అంతర్గత ప్రేరణ. క్రింది వాటిలో జన్యు లక్షణాలపై ఆధారపడి భిన్నత్వ రకాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. సంతతి లేదా వంశం. బోధనను ఒక ప్రక్రియగా ఎలా అర్థం చేసుకోలేము. ఆన్సర్ ఆప్షన్ 1. సమాచార వ్యాప్తిగా బోధనను ఒక ప్రక్రియగా అర్థం చేసుకోలేము. క్రింది వాటిలో ఒకటి అభ్యసన సందర్భంగా కృత్యం కాకపోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3. చూసి రాయడం. క్రింది వాటిలో ఒకటి సమర్థవంతమైన ఉపాధ్యాయుని లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 3. అనుసరించడానికి సూచనలు ఇవ్వడం అనేది సమర్థవంతమైన ఉపాధ్యాయుని లక్షణం కాదు. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ. సాకార అభ్యసనంలో కృత్యాన్ని ఉపకృత్యాలుగా విభజించి పాల్గొనే వారికి ఇవ్వబడుతుంది. స్టేట్మెంట్ బి. సహచర అభ్యసనంలో పాల్గొనే వారందరూ ఉమ్మడిగా పనిచేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2. ఏ, బి రెండూ సరైనవే. విద్యార్థుల సాంఘిక సాంస్కృతిక సందర్భం ఈ దశలో ప్రతిబింబించాలి. ఆన్సర్ ఆప్షన్ 2. బి మరియు సి మాత్రమే సరైనది. పోస్ట్ యాక్టివ్, ఇంటరాక్టివ్. క్రింది వాటిలో వ్యక్తికి సంబంధించిన దేని గురించి సమాచారాన్ని ఆట అందించదు. ఆన్సర్ ఆప్షన్ 3. జన్యువుడి గురించి. సమ్మిళిత తరగతిని నిర్వహించడం దీనితో ప్రారంభమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4. అభ్యాసకులు తెలుసుకోవడం. బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ చైర్పర్సన్ లేదా సభ్యుని పదవీ కాలం. ఆన్సర్ ఆప్షన్ 4. 3 సంవత్సరాలు. ఆర్టీఈ చట్టం 2009లోని ఈ సెక్షన్ కింద పొందుపరిచిన విధంగా ఉపాధ్యాయ నియామకానికి కనీసం అర్హతను నిర్దేశించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్సిటిఏని అకాడమిక్ అథారిటీ చేసింది. ఆన్సర్ ఆప్షన్ 1. సెక్షన్ 23. వైగాట్స్కీ ప్రకారం ఈ కృత్యాలను సార్వ అందించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3. వికాస సామీప్య మండలంలో ఉన్నవారికి సార్వ అందించవచ్చు. క్రింది వాటిలో శిశు వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2. ఏ, బి, సి మాత్రమే సరి అయినవి. పరిపక్వత జీవి జన్యు సామర్థ్య ఉద్భవాన్ని తెలుపుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. వికాసం పెరుగుదల కంటే సమగ్రమైనది. కింది వికాస సూత్రం ప్రకారం శిశువు తన వికాస క్రమంలో మొదట తన తలను నిలిపిన తర్వాత చేతులు కాళ్ళపై నియంత్రణ సాధించును. ఆన్సర్ ఆప్షన్ 4. శిరపాదముఖ దిశ సూత్రం. క్రింది వాణిలో శిశువు పెరుగుదల వికాసాలను ప్రభావితం చేయు అంతర్గత కారకములను గుర్తించుము. ఆన్సర్
ఆప్షన్ 1 అనువంశికత కారకాలు, జీవ సంబంధ కారకాలు, ఉద్వేగ కారకాలు, ప్రజ్ఞ. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తి తన వ్యక్తిగత గుర్తింపు కోసం అన్వేషణను ఈ వయస్సులో ప్రారంభిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 12 నుండి 20 సంవత్సరాలు. కింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 2 లైకెట్ సమ్మేటివ్ రేటింగ్ స్కేల్, బొగాడస్ సాంఘిక అంతరాల మాపని, జేసీ రావెన్ ప్రజ్ఞా పరీక్ష, ఈకే స్ట్రాంగ్ అభిరుచి శోధిక. కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో వ్యక్తి నిర్ణయాలు అతని లేదా ఆమె మనస్సాక్షి, సార్వత్రిక నైతిక సూత్రాల నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 4 దశ 6. క్రింది వానిలో అభ్యసనానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణలు శాస్త్రీయ నిబంధన యొక్క సూత్రాలు. ఒక 9వ తరగతి విద్యార్థికి భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ పని చేస్తున్నప్పుడు ప్రతి 2 రోజులుగా ఒకసారి పునర్బలం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బల నియమము ఆన్సర్ ఆప్షన్ 3 స్థిర వ్యవధి. ఒక 10వ తరగతి విద్యార్థి గణిత కృత్యాలలో అత్యధిక నిష్పాదనను ప్రదర్శిస్తున్నాడు, కానీ భాషా సంబంధ కృత్యాలలో సమానమైన నిష్పాదనను ప్రదర్శించట్లేదు. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తి అంతర్గత భేదాలు. అభ్యసనంలో కోడింగ్ సిస్టమ్ అనే భావనను ప్రవేశపెట్టిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ 1 బ్రూనర్. SQ3R టెక్నిక్లో టెక్స్ట్ అండ్ టైటిల్ పేజీ, ముందు మాట, హెడ్డింగ్లు మొదలైన వాటి ద్వారా త్వరిత దృష్టిని సూచించే సోపానం. ఆన్సర్ ఆప్షన్ 1 సర్వే. విద్యార్థులలో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుటకు ఉపాధ్యాయుడు వారిలో ఈ క్రింది లక్షణాలను పెంపొందించాలి. ఆన్సర్ ఆప్షన్ 4 ACE మాత్రమే. ఉద్వేగాత్మక సమతుల్యత, మూర్తిమత్వ సమైక్యత, అనుగుణ్యత. ఒక ప్రయోగాత్మక పద్ధతిలో అధ్యయనం చేయనప్పుడు పరిశోధకుడు ఈ క్రింది వరుస క్రమంలో సోపానాలు అనుసరించాలి. ఆన్సర్ ఆప్షన్ 2 సమస్యను గుర్తించడం, పరికల్పనను రూపొందించడం, దత్తాంశాలను సేకరించడం, దత్తాంశాన్ని వ్యాఖ్యానించడం, ముగింపు. ప్లాస్టిక్ నిషేధించాలా అనే అంశంపై ఓ పాఠశాల విద్యార్థుల కోసం డిబేట్ సెషన్ను నిర్వహించాలనుకుంది. పియాజే ప్రకారం ఈ కృత్యం ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్న విద్యార్థులకు సరి అయినది. ఆన్సర్ ఆప్షన్ 1 అమూర్త ప్రచాలక దశ. కింది వానిలో అభ్యసనాన్ని ప్రభావితం చేయు కారకాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం అభ్యాసకుడి వయస్సు, లింగంచే ప్రభావితం కాదు అనేది సరైన స్టేట్మెంట్ కాదు. ఒక నిర్దిష్ట అభ్యసన అనుభవాన్ని పరిచయం చేయడానికి ముందు పిల్లవాడు దానికి సిద్ధంగా ఉండాలని చెప్పినప్పుడు మనము దీని గురించి మాట్లాడినట్లు. ఆన్సర్ ఆప్షన్ 1 పరిపక్వత. మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతం ప్రకారం క్రింది వాటి నుండి శరీర ధర్మానికి సంబంధించిన అవసరాన్ని గుర్తించండి. నిద్ర. తరగతి గదిలో విద్యార్థుల్లో ప్రేరణను మెరుగుపరచడంలో ఉపాధ్యాయులకు ఈ క్రింది వాటిలో ఏ టెక్నిక్లు సహాయపడతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 ACDE మాత్రమే. ఒక పిల్లవాడు అతడి తల్లిదండ్రుల వలె ప్రతిరోజు ప్రార్థించడం దీన్ని ప్రతిబింబిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక అభ్యసనం. ఎడమ చేతి స్పిన్నర్ తనకు కుడి చేతితో బౌలింగ్ చేయడం నేర్చుకున్నాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. సాంఘిక సమూహం, దాని సభ్యులు తగిన వయస్సుకు సంబంధించిన వికాస కృత్యాలలో ప్రావీణ్యం పొందాలని ఆశించే వయస్సు, క్లిష్టమైన వయస్సు. ఏ బాలుడు లేదా బాలికను కూడా శారీరక శిక్షకు, మానసిక వేధింపులకు గురి చేయకూడదని విద్యా హక్కు చట్టం 2009లోను ఈ క్రింది అధ్యాయం సెక్షన్లో పేర్కొనబడింది. అధ్యాయం 4 సెక్షన్ 17 సబ్సెక్షన్ 1. 10వ తరగతిలో ఉత్తీర్ణుడైన విద్యార్థి తన క్లాస్ టీచర్ వద్దకు వెళ్ళి ఇంటర్మీడియట్లో ఏ కోర్సు తీసుకోవాలో సలహా ఇవ్వమని అడిగాడు. ఉపాధ్యాయుడు ఇంటర్మీడియట్లోని వివిధ కోర్సుల యొక్క ప్రయోజనాలను వివరించి ఆ విద్యార్థి సామర్థ్యాలకు సరిపోయే ఒక కోర్సును సూచించారు. ఇది ఈ క్రింది మార్గదర్శకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ఆన్సర్ ఆప్షన్ 1 విద్యా మార్గదర్శకత్వం. స్మిత తన పెళ్లికి చీర కొనుక్కునేందుకు వెళ్ళింది. తనకిష్టమైన రంగు కాబట్టి ఒక చీర, డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉన్నందున మరొక చీర నచ్చింది. స్మిత ఈ సంఘర్షణలో చిక్కుకుంది. ఉపగమ సంఘర్షణ. క్రింది వాటిలో ఒకటి పరిపుచ్చ పద్ధతి యొక్క లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆత్మాశ్రయతకు తావులేదు అనేది పరిపిచ్చ పద్ధతి యొక్క లక్షణం కాదు. సైకిల్ నేర్చుకునే తొలి దశలో కిరణ్కు తండ్రి సహాయం అందించారు. కిరణ్ ఆత్మవిశ్వాసంతో సైకిల్ తొక్కడం క్రమక్రమంగా తన మద్దతును ఉపసంహరించుకున్నాడు. వైగాట్స్కీ యొక్క ఈ భావనకు ఇది ఒక ఉదాహరణ. సారువా. ఈ రకమైన అభ్యసనానికి విద్యార్థుల సంఖ్యాపరంగా తరగతి చిన్నగా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 1 ఆవిష్కరణ. పృథ్వీ మొదటి రోజు సెట్ 1లోని సమీకరణాలు నేర్చుకున్నాడు. రెండవ రోజు సెట్ 2లో ఉన్న వాటిని నేర్చుకున్నాడు. రెండవ రోజు నేర్చుకున్న సమీకరణాలను పునఃస్మరణ చేసే సమయంలో 1వ రోజు నేర్చుకున్న సమీకరణాలు అవరోధం కలిగించాయి. ఇది ఈ రకమైన అవరోధం పురోగమన అవరోధం. కింది వాణిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత పరిశ్రమలో ఉపాధ్యాయుడి కంటే అభ్యాసకునికి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అనేది సరికాని స్టేట్మెంట్. క్రింది వాటిలో ఒకటి కృత్యం యొక్క లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 కంఠస్థం అనేది కృత్యం యొక్క లక్షణం కాదు. క్రింది వాటిలో ఒకటి పెరుగుదల మరియు వికాసం నిరంతరంగా కొనసాగుతాయి అనే సూత్రాన్ని వివరించదు. ఆన్సర్ ఆప్షన్ 3. మంచి ఆహారం తీసుకున్నప్పటికీ తన వయస్సులో ఉన్న ఇతరులతో పోలిస్తే శారీరకంగా ఎదగలేదని ప్రణీత తన 13 ఏళ్ల కుమార్తెను వైద్యుడి వద్దకు తీసుకెళ్ళింది. వైద్యులు దాని హార్మోన్ రుగ్మతగా గుర్తించి చికిత్స ప్రారంభించారు. అమ్మాయి పెరుగుదల మరియు వికాసాన్ని ప్రభావితం చేసిన కారకం జీవ సంబంధ కారకం. ప్రేరేపిత వ్యక్తి యొక్క ప్రవర్తన ఇలా ఉండదు, స్తబ్దంగా ఉండదు. బ్రూనర్ ప్రకారం పిల్లలు ఈ దశలో భాషను ఆలోచన సాధనంగా ఉపయోగిస్తారు. ప్రతీకాత్మక దశలో. కార్ల్ రోజర్స్ సిద్ధాంతం దీనిపై కేంద్రీకరించబడింది. స్వీయ. మను తన కుమార్తెలిద్దరికీ 2 వేరువేరు సైజు ప్లేట్లలో సమాన పరిమాణంలో అల్పాహారం ఇచ్చింది. చిన్న కుమార్తెకు చిన్న ప్లేట్ ఇవ్వడంతో తను నువ్వు నాకంటే అక్కకు ఎక్కువ ఇచ్చావు అంటూ పెద్ద ప్లేటుతో తన ప్లేట్ను మార్చమని అడిగింది. పియాజే ప్రకారం ఈ సంజ్ఞానాత్మక వికార దశలో ఉన్న పెద్ద కుమార్తె ప్లేట్ పరిమాణం భిన్నంగా ఉంది కానీ అల్పాహార పరిమాణం ఒకేలా ఉందని తెలవడం వల్ల తన ప్లేట్ను తన చెల్లెలతో సులభంగా మార్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మూర్త ప్రచాలక దశ. మరో నెలలో తన 5 నెలల కూతురు ఆసరా లేకుండా కూర్చోగలదని వినూతు తన స్నేహితురాలతో చెబుతుంది. వినూతు అప్పట్లోగా ఇది జరుగుతుందని అంచనా వేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 పరిపక్వత. మరచిపోవడం దీని వైఫల్యం, పునఃస్మరణ వైఫల్యం. తరగతి గదిలో ఈ పిల్లలు అంగీకరించబడేలా చూసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. పిల్లలందరూ ప్రభావవంతమైన ఉపాధ్యాయుడొకటకు చేయకూడనిది. ఆన్సర్ ఆప్షన్ 2 బోధనలో అసంతృప్తిని విస్మరించడం. అభ్యసనం దీని యొక్క ఫలితం, అనుభవం యొక్క ఫలితం. ఒక ఉపాధ్యాయుడు కొన్ని కృత్యాలను అభ్యసించడంలో విద్యార్థుల అలసటపై కాలానుగుణ వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని అధ్యయనం చేయాలనుకున్నాడు. ఈ అధ్యయనంలో పరతంత్ర చరం, విద్యార్థుల అలసట. వికలాంగుల హక్కుల చట్టం 2016లోని ఈ అధ్యాయం వికలాంగుల విద్యకు సంబంధించిన వాటితో వ్యవహరిస్తుంది. అధ్యాయం 3. ఇటీవల వరంగల్ నగరానికి మారిన గ్రామీణ ఉన్నత పాఠశాల విద్యార్థిని భవాని ఇప్పుడు తన చదువుతో పోరాడబోతుంది. ఆమె ఒంటరిగా ఉన్నట్టు భావిస్తుంది మరియు ఇంకాస్త కొత్త స్నేహితులను చేసుకోలేదు. ఆమె అభ్యసనాన్ని ప్రభావితం చేస్తున్న కారకం ఏది? సాంఘిక పరిసరం. హిమాంశు పసితనంలో అతను ఏడ్చినప్పుడల్లా తల్లి వెంటనే అతని వద్దకు వెళ్ళేది. ఇది అతని అలవాటుగా మారింది మరియు పూర్వబాల్య దశలో కూడా కొనసాగింది. కానీ ప్రతికూల ప్రభావం తెలిసిన అతని తల్లి నెమ్మదిగా అతని ఏడుపును పట్టించుకోవడం ఆపేసింది. క్రమంగా హిమాంశు ఏడుపు ఆపేశాడు. ఇది శాస్త్రీయ నిబంధన యొక్క ఈ సూత్రానికి ఉదాహరణ. విరమణ. వైగాట్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3
పిల్లల మనస్సు ఖాళీ పలక లాంటిది, దానిపై ఏదైనా జ్ఞానాన్ని ముద్రించవచ్చు అనేది సరికాని స్టేట్మెంట్. ఎరిక్సన్ ప్రకారం కౌమారదశలో ఉన్నవారిని చిన్నపిల్లలుగా పరిగణించకూడదు, వారి ప్రవర్తనను నమ్మాలి, లేదంటే అది దీనికి దారితీయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 పాత్ర సంభ్రమం. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం గుర్తించుకోవడం ఈ రంగానికి చెందినది, సంజ్ఞానాత్మక రంగం. ఒక ఉపాధ్యాయురాలు 5వ తరగతి విద్యార్థులకు కొన్ని చిత్రాలతో కూడిన 10 కార్డులను ఒకదాని తర్వాత ఒకదానిని ప్రదర్శించింది. కొంత సమయం తర్వాత ఆమె మరో 10 కార్డులను జోడించి మొదట ప్రదర్శించిన కార్డులను గుర్తించమని విద్యార్థులను కోరింది. ఇక్కడ ఉపాధ్యాయురాలు విద్యార్థులను దీనిలో పరీక్షిస్తుంది. గుర్తింపు. కోల్బర్గ్ గమనించినట్లుగా క్రింది వాటిలో ఒకటి పిల్లల నైతిక తీర్పులు చెప్పే విధానం కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 తల్లిదండ్రుల నుండి సముపార్జన. విద్యా సంబంధంగా చాలా పేలవమైన రికార్డు ఉన్న వ్యక్తి కళాకారుడుగా రాణిస్తున్నాడు. ఇది ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. పరిహారం. యామిని రాష్ట్ర గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుకుంది మరియు ఎలిమెంటరీ స్థాయి వరకు ఆమె నిష్పాదన సగటు కంటే ఎక్కువగా ఉంది. ఆమె హై స్కూల్ సంవత్సరాలలో రాష్ట్రంలో ఆమె తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా ఆమె 3 సార్లు పాఠశాల మారవలసి వచ్చింది. దీని ఫలితంగా ఎస్ఎస్సి పరీక్షలలో ఆమె భాష మరియు గణితం రెండింటిలోనూ పేలవమైన పనితీరును కనబరిచింది. యామిని పేలవమైన ప్రదర్శన ఈ కారకాల ఫలితమని చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపాధ్యాయ సంబంధిత మరియు ప్రక్రియ సంబంధిత. మాధురి తన తల్లిని మనం నవ్వినప్పుడు కూడా పక్కింటి వృద్ధురాలు ఎందుకు నవ్వదు అని అడుగుతుంది. నాకు తెలియదు, కానీ నేను చూసినప్పటి నుంచి ఆమె అలానే ఉంది అంది తల్లి. మాధురి మరియు ఆమె తల్లి మధ్య సంభాషణ ప్రకారం వృద్ధురాలి ప్రవర్తన దీన్ని ప్రతిబింబిస్తుంది. వైఖరి. క్రింది వాటిలో ప్రవర్తన పరంగా ప్రజ్ఞా వ్యక్తీకరణను సూచించేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 సర్దుబాటు మరియు అనుసరణ. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ విద్యార్థులు నిర్దిష్ట అభ్యసన లక్ష్యాల సాధన కొలవడానికి రూపొందించబడిన పరీక్ష ప్రామాణిక సూచనల పరీక్షలు. స్టేట్మెంట్ బి సంవత్సరాంతపు పరీక్షలు ప్రామాణిక సూచన పరీక్షలకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి 2 స్టేట్మెంట్లు సరైనవే. క్రింది వాటిలో పిల్లల దుర్వినియోగానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ బి సి డి. సమర్థవంతమైన స్వీయ అభ్యసనం వీటిపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసన సామాగ్రి మరియు అభ్యాసకుల అభ్యసన నైపుణ్యాల మీద. అంతర్దృష్టి అభ్యసనంలో అభ్యాసకుడు పరిస్థితుల్లో ప్రమేయం ఉన్న అంశాల మధ్య దీనిని చూచి నిర్ణయం తీసుకుంటాడు. సంబంధం. అవగాహన స్థాయిలో బోధన మరియు అభ్యసనంలో క్రింది వాటిలో ఒకటి నొక్కి చెప్పబడలేదు. కంఠస్థం. క్రింది వాటిలో ఒకటి భయరహిత అభ్యసన పరిశ్రమ సృష్టించడంలో సహాయపడుతుంది. సానుకూల సంబంధాలు నిర్మించడం.